క్లీనింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది 15 days ఒకసారి రివ్యూ చేస్తాం. అలాగే ఇన్లైన్ క్లోరినేషన్ కి సంబంధించి ఇమీడియట్ గా వాటికి సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా పెట్టించి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి ఈరోజు. అలాగే పైప్ లైన్లు ఎక్కడైనా ఈరోజు చాలా చోట్ల కంప్లైంట్ వచ్చింది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ జరుగుతుంది అనేది. అది కూడా ఒకసారి ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి సెక్రటరీలు కూడా గ్రామాల్లో ఎక్కడైనా బురద నీళ్ళల్లో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు వెళ్తుంటే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే దాని మీద కూడా చర్యలు తీసుకుని దాని మీద కూడా యాక్ట్ చేయండి. ఏదైనా మీకు ఎక్కడైనా నిధుల ప్రాబ్లం అన్నా ఇంకోటి ఉన్నా నా దృష్టికి తీసుకురండి. అంతే తప్పితే మాకు ఆ ప్రాబ్లం ఉందని ఈ ప్రాబ్లం ఉందని నేను ఈ విధంగా మీకు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కారణాలు చెప్తే మాత్రం కుదరదు. తప్పనిసరిగా అందరూ కూడా ఇవన్నీ కూడా అవ్వాలి. ఏ విధంగా దాన్ని ఫండింగ్ అనేది మీట్ అవుతాం అనేది మనం దాన్ని ఫాలో అవుదాం. అలాగే గ్రౌండ్ మన వెంకటేశ్వరరావు చెప్పినట్లు ఇతర అధికారులు చెప్పినట్లు కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా అరికట్టే విధంగా మనం ఎప్పటికప్పుడు ఇందులో ఒకటి వెక్టర్ బార్న్ డిసీజెస్, 2 గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అని చెప్పారు. కాబట్టి ఈ 2 కూడా అరికట్టే విధంగా మనం ఎప్పటికప్పుడు తీసుకుని ఈ రైనీ సీజన్లో మన మండలంలో ఎక్కడా కూడా ఈ సీజనల్ డిసీజెస్ సంబంధించి డెంగ్యూలు కానీ చికెన్ గున్యాలు కానీ పూర్తిగా 100% అరికట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అలాగే డయేరియాలు, కలరాలు, ఇటువంటివన్నీ టైఫాయిడ్ ఇటువంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలనేది కూడా ఈరోజు మెడికల్కి సంబంధించి సూపర్వైజర్లు కానీ ఏఎన్ఎంలతో కోఆర్డినేట్ చేసుకోవడం, ఆశా వర్కర్లతో కోఆర్డినేట్ చేసుకోవడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నీ కూడా ప్రతి 15 daysకి ఎండిఆర్ అండ్ హెల్త్ సూపర్వైజర్స్, డిఈస్ అందరూ కూడా ఒకసారి ఒక 1 hour అయినా మీట్ అవుదాం. మీట్ అయ్యి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక చెక్ లిస్ట్ తయారు చేయండి. ఆ క్యాలెండర్ తయారు చేయండి. ఆ క్యాలెండర్ ప్రకారం ఏ విలేజ్లో జరిగింది, ఏ విలేజ్లో జరగలేదు, ఎక్కడెక్కడ జరిగింది అనేది కూడా తీసుకెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలు కానీ ఇతర ఆశాలు కానీ వెళ్ళినప్పుడు కూడా మనకి శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు, సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ఉన్నారు. దీన్ని కూడా మీరు ఒక టీంని కూడా పెట్టి ఎండిఆర్ మీరు ఒకసారి సచివాలయ సిబ్బందిని కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళని చెత్తను ఎక్కడ పెడితే అక్కడ వేయకుండా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం, విలేజ్లో కూడా కొంతమంది యూత్ని మోటివేట్ చేసి ఒక 4-5 వాలంటీర్స్ని కూడా టీం తయారు చేసి ఆ టీమ్స్ని కూడా వేసి ఈరోజు వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళమని, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, 1 గంట ఈవినింగ్ ఎవరైతే వస్తారో అటువంటివన్నీ కూడా మనం మోటివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ టీంని కూడా వేసే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి పరిపాలన అందించాలని సంకల్పంతో పనిచేస్తున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా గ్రామాల్లో, నియోజకవర్గంలో అభివృద్ధితో పాటుగా సంక్షేమంతో పాటుగా ఇటువంటివన్నీ కూడా మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు వీటన్నింటినీ కూడా చేస్తే ఈరోజు ప్రజారోగ్యమే కాకుండా వారి మీద ముఖ్యంగా ఇటువంటి డిసీజులన్నీ కూడా వచ్చి అన్నీ కూడా కాలనీస్లోనూ చిన్న చిన్న ఇల్లున్న చోట లేకపోతే బాగా ఆర్థికంగా ఈరోజు ఇబ్బందులు ఉన్నటువంటి వారికి వస్తే చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి. సో అటువంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కనుక అధికారులని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి వచ్చేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఉంటే మీరందరూ కూడా సహకరించండి. ఇక్కడ మీరు సహకరించి మీకు మంచి పేరు రావాలి, గ్రామాల్లో మిమ్మల్ని అందరినీ కూడా రక్షించాలి, అలాగే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. తద్వారా మాకు అధికారులుగా మీకు అందరం కలిసి ఒక సమన్వయంతో ఒక టీం వర్క్ చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ రాజకీయాలు లేవు, వ్యక్తిగత అవసరాలు లేవు. మనందరం కూడా ఒక టీమ్గా పనిచేసి ప్రజాప్రతినిధులు కలుపుకోండి, సర్పంచులు కలుపుకోండి. సర్పంచులు కొన్ని చోట్ల వైసీపీ సర్పంచులు ఉన్నారు, వాళ్ళు వస్తే మీతో తోడ్పాటు అందిస్తే ఓకే, లేకపోతే మాకు ఆ సమస్య ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. అంతేగాని అక్కడెక్కడో వేరే పార్టీలు సర్పంచులు ఉన్నారని చెప్పి తర్వాత కంప్లైంట్లు ఇవ్వద్దు. కంపల్సరీ ఈ ప్రోగ్రాము ఈ 6 నెలలు జరిగి తీరాలి. ఈ విధంగా మనందరం కూడా ఇందాక చెప్పినట్లు ఈ 2 ఒకటి యాంటీ లార్వా స్ప్రేయింగ్,
2 ఆయిల్ బాల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుని ప్రతి పంచాయతీలోనూ కూడా ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది, వాటిల్లో ఆయిల్ బాల్స్ వేయడం కానీ ఇటువంటివన్నీ కూడా గ్రామ పరిధిలో ముఖ్యంగా హౌస్ హోల్డ్స్ ఉన్న చోట ఇటువంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మీకు డిపార్ట్మెంట్ వైజ్గా కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. మీకు ఉన్నటువంటి ఏదైనా ఉద్యోగపరంగా మీకైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే పాలసీలో ఇబ్బందులు ఉన్నా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అనేక వేదికలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళడానికి ఉంది, లేకపోతే శాసనసభ ద్వారా తీసుకెళ్ళచ్చు. నేను ఎప్పుడూ కూడా దానికి సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ కూడా పూర్తిగా నా సహకారాన్ని అందిస్తాను. అదేవిధంగా మీరు కూడా నేను కోరుకునేది మిమ్మల్ని అందరినీ కూడా మీ సహకారాన్ని అందించి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.